దేవునామానికి మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనములు. మనము ఏ రోల్ ఆఫ్ ఏ బిలీవర్, ఒక విశ్వాస యొక్క పాత్ర అనేటువంటి అంశాన్ని నేర్చుకుంటా ఉన్నాం. మరి విశ్వాస యొక్క పాత్ర ఎక్కడ ప్రారంభించబడుతుంది? సో తన స్వవిషయంలోను, రెండోది తన సొంత కుటుంబంలోను, మూడోది సంఘములు, నాలుగోది సమాజంలో. యాక్చువల్లీ ఈ 4 చోట్ల ఒక విశ్వాసి మొదటి విషయంలో స్వవిషయంలో సరిగా ఉంటే స్వకుటుంబంలోను, రెండోది సంఘంలోను, మూడోది సమాజంలోను కూడా చాలా బాగుంటాడు అనే విషయాన్ని మనం నేర్చుకున్నాం. సో అది మరలా మీకు గుర్తు చేస్తున్నాను, గమనించాల్సిందిగా. సో ముందుగా మనము విశ్వాస యొక్క పాత్రలో ఒక భర్త, ఒక భార్య పాత్ర మనం నేర్చుకుంటా ఉన్నాం. చివరిగా మనం ఇక్కడికి వచ్చాం. సంతోషంగా, సంతృప్తిగా మరియు సమాధానంగా ఉండటానికి 5 ముఖ్యమైన సూత్రములు అని చెప్పేసి ఇక్కడ ముగించుకున్నాం మనం. ఏంటిది? ఆశించకూడదు. భార్యాభర్తలు ఒకరి దగ్గర ఒకరు ఆశించకూడదు. రెండోది, ఒకరినొకరు వేధించకూడదు. ఒకరినొకరు దగ్గర సనుక్కోకూడదు. నాలుగోది, శోధించకూడదు. ఐదోది, సాధించకూడదు. ఈ 5 సూత్రములు మనం పాటించినట్లయితే కుటుంబంలో సంతోషం, సంతృప్తి, సమాధానం ఖచ్చితంగా ఉంటుంది. ఈ 3 సార్లు ఉంటాయి. సంతోషం ఉంటుంది, సంతృప్తి ఉంటుంది, సమాధానం ఉంటుంది. ఎక్కడైతే ఈ 5 ఉంటాయో అక్కడ సంతోషం, సంతృప్తి, సమాధానం సమాధి చేయబడతాయి అనే విషయాన్ని గ్రహించాల. అయితే ఒక భర్తగా, ఒక భార్యగా చేయకూడని కొన్ని ఉన్నాయి. జస్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇవి. ఈ ఇన్స్ట్రక్షన్ చూసుకున్న తర్వాత ముందుకెళ్దాం. నెంబర్ 1 చూద్దాం ఏంటిదనేది. అనుకున్నవి సాధించుటకు మరియు లొంగ తీసుకున్నటకు. కొన్నిసార్లు భర్తలు భార్యలను సాధించాలనుకుంటారు, కొన్నిసార్లు భార్యలు భర్తలను సాధించాలనుకుంటారు. సాధించడం అంటే వారిని కంట్రోల్లో పెట్టుకోవడం కదా అండి. ఉంటుందా మీ దగ్గర? ఎట్లా కంట్రోల్లో పెట్టుకోవాలని ట్రై చేస్తారా? హలో అండి. చేస్తారయ్యా, చేస్తారు. ఓకే, అవునయ్యా. చేస్తారన్న, ప్రయత్నం చేస్తారు. ఓకే, మా కంట్రోల్ అంటే తెలియదండి. కంట్రోల్ అనే మాట మేము జస్ట్ కీబోర్డ్లో మాత్రమే చూసాం, మా జీవితంలో ఎక్కడ చూడలేదంటారా? అంటే నేను చెప్పిన మాట వినాలి, నాదే గెలవాలనేది కంట్రోల్ పెట్టుకోవడం. ఓకే ఓకే అండి, స్పందించండి. మీరు ఎంత ఎక్కువ మంది స్పందిస్తే అంత మంచిగా ముందుకెళ్ళొచ్చు. కంట్రోల్లో పెడతారా? లేకపోతే కంట్రోల్ అనే మాట మాకు తెలియదండి, ల్యాప్టాప్లోనో లేకపోతే మా సిస్టంలో కీబోర్డ్లో చూసిన కంట్రోల్ అనే పదం, మా లైఫ్లో కంట్రోల్ అనే పదం అంటే తెలియదని అంటారా? లేకపోతే తెలుసు అన్న. తెలుసా అందరికీ కంట్రోల్లో పెట్టడం? మాకు తెలిసినంత ఎవరికి తెలియదు అన్న. కంట్రోల్లో పెట్టడం అంటే మళ్ళీ ఇటువైపు కూడా ఇబ్బంది పెట్టే కంట్రోల్ కూడా ఉంటది. అదే అదే అంటున్నాను. మరి ఇక ఏ కంట్రోల్ అయినా మేము పెట్టినట్టయితే ఎవరు బెటర్ అన్న. కొంతమంది మాకు కంట్రోల్ బియ్యం అంటే తెలుసు కానీ కంట్రోల్ అంటే ఏంటో తెలియదు అన్నట్టు చూస్తున్నారు. కంట్రోల్ బియ్యం గురించి అంటే చెప్తాం కానీ అన్న నిజమే అన్న, మాకు తెలియదు అన్న కదా. జాన్ రవికి కంట్రోల్ బియ్యం తెలుసు కానీ కంట్రోల్ అంటే తెలియదు అంటే. అన్న అదే కంట్రోల్ అంటే తెలియకపోవచ్చేమో కానీ కంట్రోల్లో పెడతంలో భారీగా భర్తగా మేమే ఫస్ట్ లో ఉంటాము. అది ఓల్డ్ కలిసి కంట్రోల్ లో ఉంటాం. ఓల్డ్ లో ఫస్ట్ లో మేమే ఉంటాం. మీరే ఉంటారా? వెరీ గుడ్. సో ఇలాగా భర్త భార్యను కంట్రోల్లో పెట్టుకోవడానికి, లేదా భార్య భర్తను కంట్రోల్లో పెట్టుకోవడానికి అంటే అర్థం ఏంటిది? భర్త ఒకటి అనుకుంటుంది, తను అనుకున్నది సాధించాలి, లొంగ తీసుకోవాలి భార్యను. కాబట్టి ఏం చేయాలి? ఏదో ఒకటి చేయాలి. భార్య కూడా అలాగే అనుకుంటుంది, నా భర్తని కంట్రోల్ పెట్టాలి, నేను అనుకున్నది సాధించాలి, నా భర్త నా చెప్పు చేతుల్లో ఉండాలి. అవునా? ఇక మన భాషలో మాట్లాడుకోవాలంటే కరెక్ట్ మాట ఏంటిదంటే, ఇక మీకు ఇలా అర్థమవుతుంది కదా, చెప్పు చేతుల్లో పెట్టుకోవడం కదా. కరెక్టేనా మాట? చెప్పు చేతుల్లో పెట్టుకోవటమే. కొర్నేల్ గారు బాగా తెలుసు, ఎందుకంటే ఆయన అంత అనుభవజ్ఞుడు మన గ్రూప్ లో ఎవరు లేరు. మళ్ళీ చెప్పు చేతుల్లో ఎలా పెట్టుకోవాలి అని ఎవరికైనా డౌట్ వస్తే మీరు కొర్నేల్ గారిని క్లాస్ అయిపోయిన తర్వాత అడగండి. నాకైతే తెలియదు అది. అదొక క్లాస్ పెట్టవలసిందే. నెంబర్ 1, కంట్రోల్లో పెట్టుకోవడానికి ఏం చేస్తారంటే అలిగి మాటలాడటం మానివేయడం చేస్తారు. నిజమేనా? ఎంతమంది భర్తలకు అలవాటు ఉంది అలగడం?
నాకు అలవాటు ఉందన్న. చాలా వరకు అలవాటు ఉంది. ఉమ్? దయచేసి చెప్పాలా, అలుగుతారా ఓ అలుగుతారు. పురుషు? దాచుకోవడం ఏం లేదు, అడుగుతాం సార్. ఓకే. సో అలగడానికి నేను పాస్టర్ని, నేను సేవకుని అనే అవేం అడ్డురావు కదా, అంత మాట్లాడేటండి. బాగా పోయేటట్టు కాదుగా. ఇక ఇవన్నీ గుర్తు చేసుకో. నిజం చెప్పండి, అలిగినప్పుడు నేను ఒక సేవకుని, నేను ఒక పాస్టర్ అని గుర్తొస్తుందా? రాదు కదా. వస్తదే. సేపు ఉంటుంది, గంట, అరగంట. ఆ? ఆ సిస్టమ్ అసలే గుర్తు రాదన్న, అది వేరే మళ్ళా. ఉమ్. అది పులిపిట్ ఎక్కితే మళ్ళీ ఆ అవతారం ఆటోమేటిక్ గా అది పరకాయ ప్రవేశం జరుగుతుంది. అప్పటిదాకా నిలబడ్డప్పుడే కదన్న. అప్పటిదాకా రాదు. అంటే అప్పటిదాకా మనం ఎవరము అనేది గుర్తుండదు. ఓన్లీ పులిపిట్ ఎక్కినప్పుడే మనం పులిలాగా మారిపోతాం, సింహంలాగా అయిపోతాం. బల్ల గుద్దితే పగలాల. అవును, ఏమంటారు? కిరటం పెట్టుకోగానే రోషం వస్తుంది గారు ఉమ్. అన్నట్టు. ఓకే, మొత్తానికి అయితే పురుషులు కూడా అలుగుతారని తెలిసింది. అలిగి ఏం చేస్తారు? మాట్లాడడం అలుగుతారు. మానేస్తారా? మాట్లాడడం మానేయటం అలగటం అన్న. అదే అంటే దానిలో అదే స్టెప్ అదే కలిసి ఉంటుంది, మాట్లాడడం మానేయడం. ఎంతసేపు? అరగంటనా, అవును. గంటనా? కొంతమంది రోజుల తర్వాత మాట్లాడడం మానేస్తారు కదా. హలో, అవునవును, అవునవునన్న. కొంచెం స్పందించండి అండి, నాకు ఆయాసం వస్తుంది. మీరు స్పందించండి త్వరగా. ఓ 10 నిమిషాలకే ఏదో అంత బాగొట్టుకున్నట్టుండదు అన్న. మ్మ్. మీరు కొత్త పెళ్లి కొడుకు లాగానే అలుగుతారేమో. అలుగుతా కానీ 10 నిమిషాల కంటే ఎక్కువ శాత కాదు. ఓకే, టైం చూసుకుని అడుగుతారు అన్నమాట మీరు. చూడండి, ఇక్కడ ఉన్న పెద్ద సమస్య ఏంటి అంటే, ఇలా చేస్తున్నాము అని అంటే సంథింగ్ గోయింగ్ రాంగ్ అని అర్థం. అంటే కొంతమంది అంటే దీన్ని ఈ కారణాన్ని ఉపయోగించుకొని ఒకవేళ ఎవరైనా మ్యానిపులేషన్ చేయడానికి ప్రయత్నం చేస్తే, ఎవరైనా వాక్య విరుద్ధంగా కుటుంబ వ్యవస్థను మార్చడానికి ప్రయత్నం చేస్తే తప్పంటారా, రైట్ అంటారా? హలో అండి, ఏమో డౌట్ వస్తుంది, ఉన్నారో లేరో అని. ఉన్నామన్నా అందరం ఉన్నామన్నా, అందరం ఉన్నామన్నా. మీరు నాకు కావాల్సింది ఉన్నాము అనే ఆన్సర్ కాదు, ప్రశ్నకు జవాబు. ఉన్నామని ఆన్సర్ ఎవరు కావాలండి? ఉన్నారని నాకు కూడా తెలుస్తుంది, 33 మంది కనిపిస్తున్నారు నాకు కూడా. ఉన్నారని అడిగింది వేరే కోణంలో, జవాబు చెప్పట్లేదు ఏంటని. ఓకే, మీరు ఉన్నది నిజమైతే జవాబు చెప్పండి. అయితే మీరు ఉన్నది నిజమేనా? అయితే జవాబు చెప్పండి. సో మీరు అలిగి మాట్లాడడం మానివేయటం ద్వారా కుటుంబంలో ఉన్నటువంటి క్రమము, దేవుడు పెట్టినటువంటి క్రమమైన వ్యవస్థను తారుమారు చేయాలని ఏమన్నా చూస్తున్నారా? ఇంతకుముందు చూసాం, భార్య భర్తల విధులు కర్తవ్యాలు చూసాం. భార్య భర్తకు అన్ని విషయాల్లో లోబడాలి, భయం కలిగినట్లు చూసుకోవాలి. భర్త భార్యను తన సొంత ప్రేమించాలి, తన సొంత దేహం వల్ల ప్రేమించాలి. ఇవన్నీ చూసాం కదా అండి. వీటిని ఏమన్నా మీరు ఇలాగా అలిగి మాట్లాడడం మానివేయడం ద్వారా తారుమారు చేయాలని చూస్తున్నారా లేదా గమనించండి. చేస్తున్నారా? ఈ వ్యవస్థను పాడు చేయాలని చూస్తున్నారా? యేసు ప్రభు పెట్టినటువంటి వ్యవస్థ అంటే ఏంటి? క్రమం, కుటుంబ క్రమాన్ని ఎవరన్నా మీరాలని చూస్తున్నారా? అంటే అరే నేను భర్తకు ఎందుకు లోబడాలని చెప్పేసి ఒక భార్య ఇలా అలిగి మాట్లాడడం మానేసి కుటుంబంలో ఉన్నటువంటి యజమానిని కంట్రోల్లోకి తెచ్చుకొని తాను యజమానిగా మారుతుందా? అలా మారడానికి పురుషులైన మీరు అవకాశాలు ఇస్తున్నారా? ఏమంటారు? ఇవ్వటం లేదు. ఓకే, ఇంకా మిగతా వాళ్ళు స్పందించాలా? లేదన్న అలాంటిది ఏం చేయట్లేదా? అంటే చాచి కొడుతుర్రా అట్లా అడిగినప్పుడు? అలా
లేదన్న అలాంటి సమస్య లేదు. అలాంటి ఏం లేదా? బెదిరిస్తురా? వెళ్ళి ఓ మూల కూసోమని బెదిరిస్తురా? అలాంటి సిచ్యువేషన్ అలాంటివి అసలు చేయను. అయితే లేవన్నా. లేవా? ఏ లేవు. ఆడాంలాగా ఉండని చెప్పి బెదిరిస్తున్నారంట కదా కొంతమంది. సరే, ఏది ఏమైనా మీరు ఒకవేళ మీ కుటుంబంలో అలిగి మాట్లాడడం మానేసి కుటుంబ వ్యవస్థను తారుమారు చేయాలని చూస్తే మాత్రం అది వాక్య విరుద్ధం అండి. ఆ? ఇంకేం చేస్తారు? అమ్మా నాన్న పేరుతో ఎమోషనల్గా ఏడిపించకూడదు. కొంతమంది బెదిరిస్తారు, అమ్మా నాన్న పేర్లతో బెదిరించడం. కొంతమంది ఆడవాళ్ళు నేను చూశాను, అరిచి అల్లకల్లోలం సృష్టిస్తారు, చిన్నదానికి రాద్ధాంతం చేసే వాళ్ళు ఉంటారు. దీన్ని ఏమంటారు అంటే రాద్ధాంతం అంటారు. ఉన్నారా అలాగే మన కుటుంబాల్లో రాద్ధాంతం చేసేవాళ్ళు ఉంటారు కదా? హలో అండి, ఉంటారు. ఉంటారు. చిన్న చిన్న విషయాలకే చాలా మంది ఉంటారు. చిన్న చిన్న విషయాలకే అంత అల్లరి 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 చేసేసి అల్లకల్లోలం సృష్టిస్తూ ఉంటారు కొంతమంది. కొంతమంది పురుషులు కూడా చేస్తారు, చిన్న చిన్న విషయాలకి అల్లకల్లోలం సృష్టించడం. కొంతమంది భార్యలు అయితే ఇక బజార్కి వెళ్ళిపోతారు డైరెక్ట్. అవునా? వెళ్తారా? అవును. అవునండి, అలాంటి వాళ్ళు ఉన్నారు. బయటికి వెళ్ళి బయట 10 మందికి తెలిసినట్టు అరుస్తూ ఉంటారు కదా కొంతమంది. భయంకరంగా ఉన్నాయా? మన క్రైస్తవ కుటుంబాల్లో కూడా ఉన్నారు అయితే ఇలాగా. లేవు, అలా లేవు. మా దగ్గరికి వెళ్తే లేవు. నెక్స్ట్, అస్త్రులతో ఆట ఆడించకూడదు. అంటే కొంతమంది ఏడ్చి సాధిస్తూ ఉంటారు, తెలుసు కదా? అలగడమే కాకుండా ఏడుస్తారా అవునయ్యా. పురుషులు కూడా? అన్న ఒక్కసారి వెనక్కి రారన్న, మూడోది అబ్బో, చూస్తుంది. నేను చాలా ముందుకు వెళ్ళిపోయాను, వెనక్కి రమ్మంటారు ఏందండి? అరచి అల్లకల్లోలంగా సృష్టించకూడదు. ఓకే అన్న. సో అస్త్రులతో ఆట ఆడించడం అంటే ఏడ్చి కంట్రోల్లో తెచ్చుకుంటున్నారా? భార్యను భర్తను లొంగ తీసుకోవడానికి ఏడ్చి అది చేస్తున్నారా? ఆహారం మానివేసి మానసికంగా ఒత్తిడి గురి చేస్తున్నారా? తినడం మానేసి మాట్లాడడం మాత్రమే కాదు, కొంతమంది తినడం కూడా మానివేస్తారు. అవునా? ఉపవాసం ఉంటారు, ఫాస్టింగ్ ఉంటుర్రా? భార్య భర్తలు ఫాస్టింగ్లు జరుగుతున్నాయా మీ కుటుంబాల్లో? మా కుటుంబాలు లేవు కానీ బయట ఉన్నాయన్న. ఓకే, అలాంటి భార్య వాటికి భర్త నేను చోటియను. మీరు చోటియరా? అంత కంట్రోల్ ముందు నుంచి అలా పెట్టుకుంటారు అనమాట. అంత కంట్రోల్లో పెట్టుకుంటే ఇక చోటు ఎందుకు వస్తుంది? ఓకే, ఆహారం మానివేసి మానసికంగా ఒత్తిడి గురి చేయడం, అన్నం తినడం మానేస్తారు. సో అనుకున్నది సాధించాలి, అడిగింది వచ్చేంత వరకు, మాట వినేంత వరకు, ఊరెళ్ళేంత వరకు, లేకపోతే కొనే వస్తువు కొనేంత వరకు, ఎన్నో ఉంటాయి కదా, అందులో చాలా విషయాలు ఉంటాయి. సో ఇలాగా ఆహారం విషయంలో కూడా చాలా మంది అలా చేస్తూ ఉంటారు. ఏంటిది? అనుకున్నది సాధించటకు లేదా చెప్పు చేతుల్లో పెట్టుకోవడానికి, లొంగ తీసుకోవడానికి. ఇది 5వ పద్ధతి. 6వ పద్ధతి, ఆత్మహత్య చేసుకుంటానని బెదిరిస్తూ ఉంటారు కొంతమంది. అవునండి? అవును. బెదిరిస్తారా అట్లా, నేను చనిపోతానని? బెదిరించేళ్ళు కూడా ఉంటారన్న. ఇది కానీ జరిగితే నేను చచ్చిపోతాను బెదిరించడం. ఇగో మీరు నాకు అక్కడికి వెళ్ళడం ఇష్టం లేదు, మా ఆడపడుచు వాళ్ళ ఇంటికి వెళ్ళడం మీరు వెళ్ళడం ఇష్టం లేదు, మీరు ఆడ వెళ్ళిరా అని తెలిసిందంటే నేను ఇలా చేస్తాను అలా చేస్తాను అని బెదిరిస్తారా? కొన్ని ఇళ్ళలకు కొంతమంది పోవడం ఇష్టం ఉండదు. అవునా? కొన్ని కుటుంబాలకు వెళ్ళడం ఇష్టం ఉండదు, కొన్ని ఫంక్షన్లకు వెళ్ళడం ఇష్టం ఉండదు, కొంతమందికి ఏదన్నా గిఫ్టులు పెట్టడం ఇష్టం ఉండదు కొంతమందికి. ఉంటాయి ఇవన్నీ. ఉంటాయన్న. 7వ చివరిగా, కొంతమంది ఆరోగ్యం బాగలేనట్లు నటించి అది చేస్తూ ఉంటారు. నిజమేనా? మాట్లాడరేంటండి? నిజమే అన్న. అవునన్నా, అవును. కొంతమంది అలా చేస్తారు. అవునయ్యా. నిజమే. నేను ఎక్కువసేపు మాట్లాడలేనండి, చాలా రోజులు అవుతుంది కదా, ఏదో మీతో మాట్లాడో క్లాస్ చెప్పాలని ట్రై చేస్తున్నాను నేను. మీరేమో నాకు ఇంకా ఎక్కువ ఆయాసం తెప్పిస్తున్నారు.
సో ఆరోగ్యం బాగలేనట్లు నటించి అది చేస్తూ ఉంటారు. మీకు తెలుసా ఇది బైబిల్లో కూడా ఈ పద్ధతి కొంతమంది పాటించారని? హలో, తెలుసు. ఎవరు? రాహేల్ ఆ? రాహేల్ అన్న. ఇంకా ఇంకా ఎవరు చేశారు ఇట్లా ఆరోగ్యం బాగాలేని నటించి నమ్మించింది ఎవరు? అమ్నోన్ నటించి తామను లొంగ తీసుకుంటాడు. యా, వెరీ గుడ్ జాన్, అయితే గుడ్. సో అమ్నోను ఆరోగ్యం బాగా లేనట్లు నటించి తామరు లొంగ తీసుకోవడం మనం చూస్తాం కదా. ఆరోగ్యం బాగాలేని నటించి నాకు రొట్టెలు చేసి పెట్టాలి, మా చెల్లి వచ్చి రొట్టెలు చేసి పెడితేనే తింటాను. ఇవన్నీ భయంకరమైన డ్రామాటిక్ విషయాలు తెలుసా? ఇవి సైకలాజికల్ డిసార్డర్స్ అని తెలుసా మీకు? అంటే ఒక కొద్ది వరకు ఉంటే పర్వాలేదు, కానీ ఒక వ్యక్తిని కంప్లీట్గా కంట్రోల్ చేసి మోసం చేసి క్రైస్తవ క్రమాన్ని, కుటుంబ క్రమాన్ని దెబ్బతీసే విధమైన స్థాయికి వెళ్ళిందంటే అది ఖచ్చితంగా ప్రమాదకరమైన విషయం. ఏమంటారు? అవునంటారా కాదంటారా అండి? అవును. అంటే ఇది స్థాయికి మించితే ఏమవుతుంది? ఖచ్చితంగా వాక్య విరుద్ధం అవుతుంది. స్థాయికి మించితే వాక్యాన్ని మీరినట్లు అవుతుంది. ఆరోగ్యం బాగాలేదు నటిస్తూ ఉంటారు కొంతమంది భార్యలు, కొంతమంది భర్తలు. అలాగే అలకపానికి పాన్ పెక్కేసిరు అని అంటే ఇక అంతే, ఇక కొండ మీద ఉన్న జేజమ్మైన దిగి రావాలి. ఏమంటారు? హలో, అవునన్న. ఆ? దింపాల్సిందే కదా. ఆ? అందరూ ఇక పాదసేవ చేయాల్సిందే. ఏమంటారు? ఇవన్నీ కూడాము, ఈ 7 విషయాలు కూడా చాలా ప్రమాదకరమైనవి. అంటే వాటి స్థాయి మించినప్పుడు, అంటే నేను అలగడం తప్పనట్లేదు, కానీ అవి స్థాయి మించినప్పుడు, మిగతా ఇవన్నీ హద్దులు దాటి చేసినప్పుడు, బౌండరీస్ దాటినప్పుడు చాలా చాలా ప్రమాదకరమైన విషయాలనే విషయాన్ని గ్రహించాలా. ఉం? కొన్ని సందర్భాల్లో అలగడం అందంగానే ఉంటది, కానీ అది ప్రమాదం అయితే మాత్రం ఇబ్బంది అవుతుంది. ఉం. సో ప్రమాదం అనే స్థాయికి తీసుకెళ్ళకూడదు. అదే అంటున్నా, అలగడంలో స్థాయిలు ఉంటాయి. చిన్నగా అలిగి 5 నిమిషాలు 10 నిమిషాల తర్వాత మళ్ళీ కలిసిపోయి నార్మల్గా ఉంటే పర్లేదు, కానీ అప్పటి వరకు ఏదో కోపం వచ్చి బాధ అనిపించి కొద్ది నిమిషాలు అయితే పర్వాలేదు, కానీ అది అంటే సమస్య వచ్చేంత వరకు వెళ్ళిందంటే సమస్య. అవునండి? ఎప్పటిదాకా వెళ్ళకూడదు అది? సమస్య పెరిగేంత వరకు, సమస్య జటిలం చేసేంత వరకు, అంటే ఉన్న సమాధానం కాస్త ఊడేంత వరకు లాగినాం అనుకో, అది ప్రమాదం. నిజమా కదా చెప్పండి? సో ఉన్న సమాధానం కాస్త ఊడి, అంటే ఆ మాట తీరు, ఆ మాటలు ఊడడం ఏమైతే అంటే ఇంకా ఈ సమస్య జటిలం చేసేసుకొని, సో అది ప్రమాదం అండి. కాబట్టి అందంగా ఎలా ఉండాలంటే అందంగానే ఉండాలి. సురేష్ అన్నట్టు బుజ్జగించి మళ్ళా కలిసిపోయేంతగానే ఉండాలి. దాన్ని వెంటనే రికవరీ చేసుకున్నట్టుగా ఉండాలి, కానీ నేను రికవరీ కాను అన్నట్టుగా ఉండకూడదు. మొండి బాకాయి లాగా తయారు కాకూడదు. తెలుసు కదా మొండి బాకాయలు ఎంత వసూలు చేద్దామన్నా రావు అవి. కొన్ని మొండి ఘట్టాలు ఉంటాయి అన్నట్టు. భర్తల్లో మొండి ఘట్టము, భార్యలో మొండి ఘట్టాలు ఉంటే చాలా కష్టం. కాబట్టి 7 కారణాల ద్వారా, 7 సూత్రాలు ఉపయోగించి, లేకపోతే 7 విధాలుగా భర్త భార్యను, భార్య భర్తను సాధించడము, లొంగ తీసుకోవడానికి ప్రయత్నం చేయడము, తమ మాటలే నెగ్గాలి. ఇక్కడ ఏంటిది? మాటే నెగ్గాలి, నేను అనుకున్నదే జరగాలి, నేను చెప్పిందే జరగాలి అనేటువంటి పంతానికి వెళ్ళడం మంచిది కాదు. అలా చేసి 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 చాలా కుటుంబాలు నాశనమైన, ఇప్పటికీ సమాజంలోనే పెద్ద ప్రాబ్లమ్స్ వచ్చినాయి. తెలుసా మీకు? తెలుసు, చాలా ఇబ్బంది పడినారు జనాలు. షారా పిల్లల కోసం అబ్రహామును హాగర్ దగ్గరికి పంపించింది కదా. ఏం జరిగింది? ఎప్పటికీ 3వ ప్రపంచం వచ్చేటట్టు తయారు చేసింది. అప్పుడెప్పుడో జరిగింది. ఇప్పటికీ ఏమున్నది? కొరుకుడు పుండులాగా ఒక జాతి ఏర్పడింది. అవునా? అవును. మాట్లాడరేంటండి?
అవ్వ ఒక్కసారి ఇచ్చింది పండు అంతే. ఈ రోజు వరకు పండ్లకు కొదలేకుండా పోయింది. ప్రతి ఇంట్లో పండ్లే, కిలోల కిలోలు. ఏమంటారు? అవునన్నా. ఒక్కసారి జరిగినాయి ఇవన్నీ, ఒక్కటేసారి, ఒక్కసారి చాలు. ఎక్కువ అవసరం, ఒక్కసారి చాలా. ఒకసారి చాలన్నా. ఆ క్రమం దెబ్బతినాలంటే ఒక్కసారి చాలు, 10-20 సార్లు అవసరం లేదు. సంఘక్రమం దెబ్బతిని కుటుంబ వ్యవస్థ అస్తవ్యస్తం కావాలంటే ఒక్కసారి చాలు, ఒక్కసారి. సరే, చెల్లెళ్ళకు అక్కలకు నా మీద కోపం వస్తుంది ఎక్కువ మాట్లాడతాను. సో అది అండి, అక్కడితో మనము కుటుంబ వ్యవస్థ, ఒక తండ్రిగా, ఒక తల్లి, ఒక భర్తగా, సరే ఒక భార్యగా మీరు ఏం చేయాలో, ఎలా ఉండాలో కొంతవరకు నేర్చుకున్నారని నేను అనుకుంటున్నాను. మనకు ఫ్యామిలీ సెమినార్ ఉంది కాబట్టి మనం ఇంకా జాగ్రత్తగా ముందుకెళ్దాం. ఇంకా ఏమైనా నేర్చుకోవాలనుకుంటే అక్కడ వస్తాయి. ఓకే. రెండో పాత్ర, ఒక తండ్రిగా, ఒక తల్లిగా నువ్వు నిర్వర్తించాల్సిన పాత్ర, భర్తగా, భార్యగా మాత్రమే కాదు, మీకు ఒక తండ్రి, తల్లి అనే పాత్ర కూడా ఉంది. అవునండి? ఉందంటారా లేదంటారా? ఉందా? ఉంది. సో మరొక తండ్రిగా, ఒక తల్లిగా మీ పిల్లల మనసు కృంగిపోనివద్దండి. ఇవన్నీ ఒకసారి పెడుతున్నాను, రాసుకోండి. పిల్లల మనసును కృంగిపోనివద్దు. చాలా మంది తల్లిదండ్రులు పిల్లల మనసు కృంగిపోయేటట్లుగా ప్రవర్తిస్తారు. బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది, మీ పిల్లల మనసు కృంగిపోనివద్దు అంటున్నాడు. ఎలా కృంగిపోతుంది చెప్పండి? పిల్లల మనసు ఒక ఉదాహరణ చెప్తారా? కృంగిపోవడం అనేది ఎలా తీసుకోవాలి? హలో, వాళ్ళు ఆశించిన దాన్ని ఇవ్వకపోయినా, వాళ్ళు చెప్పిన దాన్ని పట్టించుకోకపోయినా కృంగిపోద్ది. అంటే మీరు చెప్పింది ఏమవుతుందంటే వాళ్ళు ఏం అడిగినా ఇవ్వాలి అని అర్థం వస్తుంది. మరి రైట్ అయినా ఇవ్వడం? కృంగిపోవటానికి అవకాశం వాళ్ళకి. అదే, ఇప్పుడు అలాంటప్పుడు మీరు చెప్పింది రైట్ అవుతుందా అని అడుగుతున్నానండి. కాదు. చెప్పండి, ఇంకా ఎవరైనా ట్రై చేయండి. ఏంటిది కృంగిపోనివద్దు అంటే? తల్లిదండ్రుల మధ్యలో సంబంధం బాగాలేకపోతే దాన్ని బట్టి పిల్లలు బాగా కుంగిపోతారు అన్న. ఓకే. రైట్. ఓకే, ఇంకా అయ్యా మీరు మ్యూట్ చేసుకొని ఉండండి. మీరు మాట్లాడుకునే అంటే సనుగులు ఇక్కడ వినబడలేకుండా చూసుకోండి. తిమోతి గారు చెప్పండి, అన్మ్యూట్ చేసుకున్నారు. వారి బలహీనతలో డిస్కరేజ్ చేయటం అన్న, ఎంకరేజ్ చేయకుండా, ప్రోత్సహించకుండా ఓకే, డిస్కరేజ్ చేయటం వల్ల కృంగిపోతుంది. సో ఇక్కడ కృంగిపోని వద్దు అనే పదానికి మరొక అర్థాన్ని మనం చూసినట్లయితే నిరుత్సాహపరచొద్దు అని అర్థం. డిస్కరేజ్ చేయకూడదు, నిరుత్సాహపరచొద్దు అని అర్థం అండి. వాళ్ళు ఏదన్నా మంచి పని చేసినా, లేకపోతే అంటే ఏదన్నా కొంతమంది పిల్లలు వచ్చి, పప్పా నేను ఒక బొమ్మ గీసినంటే కొంతమంది చీదరించుకుంటారు, గీసినవులే అని చెప్పేసి అలా చీదరించుకుంటారు. అవునండి? మీరు అలా చేస్తారా? మీ పిల్లలు ఏదన్నా ఇంకేదన్నా నేను నా రైటింగ్ ఎలా ఉందో చూడు, లేకపోతే నేను బాగా నేను ఎలా రాశానో చూడమని అన్నప్పుడు ఏం చూపిస్తావు లేపో అని చెప్పేసి తోసేయడము, లేకపోతే నిరుత్సాహపరచడం చేశారా? హలో అండి, మాట్లాడరేంటండి? ఎంకరేజ్ చేసామన్నా కానీ నిరుత్సాహపరచరా. బాగా గుర్తు చేసుకోండి. చిన్నప్పుడు వాళ్ళు ఏదైనా ఆట ఆడిరు అనుకోండి, పొద్దుందా ఎప్పుడు ఆటలేనా అని నిరుత్సాహపరచడం, వాళ్ళు క్రికెట్ ఆడినప్పుడు లేకపోతే ఇంకో ఆట ఆడినప్పుడు అని మీరు అన్ని విషయాలు గుర్తు చేసుకోవాలి. ఒకటి కాదు, చాలా ఉన్నాయి, 100 విషయాలు ఉన్నాయి నిరుత్సాహపరిచే విషయాలు. ఒకే కోణంలో కాదు, చదువులో మాత్రమే కాదు, ఆడుకున్నప్పుడు, బయటికి ఫ్రెండ్స్తో వెళ్తా అన్నప్పుడు, లేకపోతే బయట ఆడుకోవడానికి వెళ్తున్నప్పుడు వద్దని చెప్పేసి కంట్రోల్ చేసి నిరుత్సాహపరచడం అనేది చేయలేదంటారా? చేశాం కొన్ని విషయాల్లో చేశాం. సో నిరుత్సాహపరచడం ఏ విషయాలకు సంబంధించింది అవుతుంది? వాళ్ళు ఏదైనా చేస్తా అన్నప్పుడు చేయనీయకుండా ఉండడం, అడ్డుపడడం నిరుత్సాహమా కాదు? చెప్పండి. హలో, నిరుత్సాహం.
ఇప్పుడు రెండో పాయింట్ కూడా చూడండి, రిలేటెడ్. పిల్లలకు కోపము రేపవద్దు అన్నాడు. పిల్లల కోపం ఎందుకు రేగుతుంది చెప్పండి, మీరే చెప్పండి. హలో, మాట్లాడరేంటండి? పిల్లలకు కోపం ఎందుకు రేగుతుంది? వాళ్ళు వాళ్ళ అర్థం చేసినప్పుడు వాళ్ళ సంతోషంగా ఆడుకునే వాళ్ళే వారు కోరుకున్నది ఇవ్వకపోవడం, కొత్త బట్టలు కానీ, బుక్స్ మంచి కానీ, పెన్నులు కానీ. ఆగండి ఆగండి, మళ్ళీ అవి కాదు. ఇప్పుడు దాకా కొర్నేల్ గారు అవి చెప్తేనే కాదన్నాను. కోరికల ఆశలకు సంబంధించింది కాదండి ఇక్కడ ఎక్కువగా. అవి ఉంటాయి, అవి సెకండరీ. కానీ ఇక్కడ వేరే విషయాలు ఉన్నాయి. ఓకే ఓకే. అవి అర్థం చేయించవచ్చు మన పరిస్థితిని బట్టి. నాన్న మన పరిస్థితి బాగాలేదు, మనం ఇంతవరకే అని చెప్పి అవి అండర్స్టాండ్ చేయించే విషయాలు అవి. ఇక్కడ పిల్లలకు కోపం రేపవద్దు అనేది బైబిల్లో చెప్తున్నప్పుడు అనవసరంగా రేపొద్దు అనే కదా అర్థం. హలో అండి, అవునన్నా. సరే మీ ఇక్కడ ఫ్యామిలీ సెమినార్లో చూస్తారు 5 రకాల తల్లిదండ్రులు ఎలా ఉంటారో మీకు చెప్తాను, ఇక్కడ చెప్పను కానీ. 5 రకాల తల్లిదండ్రులు, పిల్లలు పెంచే తల్లిదండ్రులు 5 రకాలుగా ఎలా ఉంటారు, ఆ గుణాలు చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. సో 5 రకాల తల్లిదండ్రులు ఉంటారు సమాజంలో. సో ఇందులో మీరు ఏ రకం తల్లిదండ్రులు అనేది మనం అక్కడ చూద్దాం. సో పిల్లలకి కోపం రేపడం, అనవసరంగా కోపం రేపడం, అనవసరంగా డిస్టర్బ్ చేయడం, అనవసరంగా వాళ్ళని ఇబ్బంది పెట్టడం. కోపం రేపడం అంటే మళ్ళీ మేము మా పిల్లోడు మొబైల్తో ఆడుకుంటున్నాడు, అక్కడ డిస్టర్బ్, అక్కడ మేము ఫోను తీసుకుంటే అలుగుతాడు, ఏడుస్తాడని చెప్పేసి అక్కడ అలాంటి విషయాలు కాదు. అలాంటి విషయాలు మీరు ఫ్రీడమ్ ఇస్తున్నారంటే చెడగొడుతున్నారని అర్థం. అవునా అండి? అవునన్నా. అర్థమవుతుందా? ఫోన్లు అలవాటు చేయడము, ట్యాబ్లు అలవాటు చేయడం, చిన్న వయసులో గేమ్లు ఆడుకోవడము, టీవీలు కొనేదే వాళ్ళ కోసం, గేమ్లు ఆడుకోవడానికి టీవీలు కొనడం. ఈరోజు కొంతమంది పిల్లల కోసమే టీవీలు కొంటారు, గేమ్స్ కొంటున్నారు. చిన్న వయసులో వాళ్ళ వయసు కూడా ఉంటుంది, కొన్నిసార్లు అక్కడ రాసి ఉంటుంది ఆ గేమ్ మీద కూడా, ఇది 5 సంవత్సరాలు దాటిన పిల్లలకే ఇవ్వాలని. కానీ మనం 3 సంవత్సరాలకే ఇస్తాం. అవునా అండి? అవును, అట్లా జరుగుతుంది, చేస్తున్నారు. మరి ఫోన్ ఎన్ని సంవత్సరాల వయసులోకి ఇవ్వాలండి? ఫోన్లు నిజంగా చెప్పండి, ఒకసారి ఆలోచించండి, మాట్లాడండి ఒకసారి. మినిమం 15 సంవత్సరాలు దాటిన తర్వాత ఇవ్వడం మంచిదండి. మరి ఇప్పుడు ఫోన్లు మనకు స్వేచ్ఛగా మన పిల్లలు మన జేబులో చేతులు పెట్టి ఫోన్లు తీసుకునేంత స్వేచ్ఛ ఇచ్చినామా లేదా చెప్పండి. ఎక్కడున్నా పబ్లిక్లో మాట్లాడుతున్నామా, ప్రసంగం చేస్తున్నామా, లేకపోతే వాక్యం చెప్తున్నామా, ఏం చెప్తున్నామా అనే సంబంధం లేకుండా మన జేబులో చేయబెట్టి ఫోన్లు తీసుకునే స్వేచ్ఛను ఇచ్చినామంటారా, ఇవ్వలేదంటారా పిల్లలకి? ఇచ్చాము. ఇచ్చినా. ఫోన్లు ప్రమాదకరం. నా పిల్లలకి 12 సంవత్సరాల వయసు వచ్చే వరకు నేను ఫోన్ ఇవ్వలేదు. అప్పుడు కూడా ప్రమాదమే. అప్పుడు కూడా ఎక్కువ వాడనివ్వకుండా ప్రతిరోజు డైలీ 1 అవర్ 2 అవర్స్ టైం పెట్టి డిసిప్లిన్లో చేస్తున్నాం. ఈ రోజు వరకు నా పిల్లలు నా ఫోన్ టచ్ చేయలేదు తెలుసా అండి. ఎప్పుడు కూడా నా ఫోన్ ఇట్లా టచ్ కూడా చేయలేదు, ఇట్లా వేలుతో కూడా ముట్టుకోలేదు. నేను అక్కడ పెట్టినా వచ్చి ముట్టుకోరు దాన్ని. నా భార్య దగ్గర కొంచెం ఫ్రీడమ్ ఉన్నప్పుడు అడిగి తీసుకుంటారు. ఇంకొకటి, నా ఫోన్లో ఏముండవు వాళ్ళకి సంబంధించినవి తీసుకోవడానికి కూడా. వాళ్ళకి ఏం ఆడుకోవాలనుకున్నా, ఏం చేయాలనుకున్నా నా ఫోన్లో ఏముండవు. బైబిల్ యాప్స్, పేమెంట్ యాప్స్, కొన్ని ఆన్లైన్ యాప్స్, కొన్ని ఇవి తప్పించి ఏముండవు అందులో. మొత్తం డిలే చేస్తారండి మరి అయితే? మీతో నేను డిలే చేసేస్తారా? మిగతా అసలు ఇన్స్టాలే చేయం, డిలీట్ ఎందుకు చేస్తాం? ఇన్స్టాలే చేయలేదు ఇప్పటివరకు ఫోన్లో వేరే అనవసరమైనవి. సో పిల్లలకి కోపం రేపవద్దు అని అంటే వాళ్ళని అనవసరంగా రీజన్ లేకుండా, వితౌట్ రీజన్, ఏ కారణం లేకుండా వాళ్ళని ప్రశ్నించడం, వాళ్ళని తిట్టడం, వాళ్ళని ఇబ్బంది పెట్టడం చేయకూడదు. చాలాసార్లు తల్లిదండ్రులు చేసే బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే మీరు మీ మూడును బట్టి ప్రవర్తిస్తారు. నిజమా కాదా చెప్పండి. అవునండి? హలో, అవునన్నా. అవును. ఇప్పుడు ప్రతి ఒక్క తల్లిదండ్రులు ఇక్కడ సమాధానం చెప్పాలి. మీరు మీ మూడును బట్టి ప్రవర్తిస్తారా, పిల్లల యొక్క స్థితిగతులను బట్టి ప్రవర్తిస్తారా? మీరు చెప్పండి, నిజంగా చెప్పండి. చాలా మంది మూడును పెట్టారు. సార్లు 3ను పెట్టాను. మరి రాంగ్ రైట్ చెప్పండి. ఇప్పుడు మీరు ఎందుకు పిల్లలు చెడిపోతారో తెలుసా?
మూడును రాంగ్. బట్టి ప్రవర్తిస్తారు. ఈ రోజు నా మూడు నా పిల్లల మీద నేను ఎప్పుడు రుద్దలేదు. మన మూడును రుద్దకూడదు. రేర్ గా ఉమ్? ఏంటిది రేరుగా? అతి కొద్ది సార్లే మూడుని బట్టి ప్రవర్తించేది. ఓకే. అంటే ఇప్పుడు మూడు అంటే ఏంటిది? పిల్లలు ఏదైనా మంచి మార్క్స్ సీట్ తెచ్చుకొని పాప నాకు మంచి మార్కులు వచ్చినాయి కాబట్టి అని చెప్పగానే నీకు మూడు లేబడే బయటకు పో, నేను తర్వాత చూస్తాను అనుకో, ఇప్పుడు అది మూడుని బట్టి చేసినట్టు అవుతుంది. అంటే వాళ్ళు మంచి చేస్తే దగ్గర తీసుకోవాలి, చెడు చేస్తే ఖండించాలి. కానీ మనం ఏం చేస్తాము అని అంటే మూడుని బట్టి ప్రవర్తిస్తాం. మరి మనం మనం మూడు బాగున్నప్పుడు వాడు తప్పు చేసినా దగ్గర తీసుకుంటాం, మూడు బాగాలేకపోతే వాడు ఉప్పు చేసినా తిరుగుతాం. అవునా కదా చెప్పండి? ఎక్కువ సంఖ్య ఇట్లా జరుగుతున్నాయి. అవును. మాట్లాడాలండి అందరూ. అవునన్నా అవును. ఎస్. అవునన్నా. మరి మరి మూడుని ఎందుకు రుద్దుతున్నారు మీ పిల్లల మీద? మీ పిల్లలకు మంచి చెడు మనం నేర్పించే స్థాయిలో లేవని కదా దాని అర్థం. అంటే అర్థం ఏంటిది? ఓకే, మా మమ్మీ డాడీ మూడుని బట్టి ప్రవర్తిస్తారు, అంతేగాని మేము మంచి చెడుని బట్టి కాదు అనే విషయం వాళ్ళకి అర్థమైంది అనుకోండి, అప్పుడు చెడిపోతారా బాగుపడతారా? చెడిపోతారయ్యా. అవును. ఎక్కువ మీ సంఖ్య అట్లా మూడు ఉంటున్నారు. ఎలా ఉన్నా వాళ్ళు మంచి చేసినప్పుడు దగ్గర తీసుకోవాలి, తప్పు చేస్తే తప్పని చెప్పాలి. అవునా? అవునండి. అవునన్నా. నీకు ముద్దు వచ్చినప్పుడు మెడల మీద ఎక్కించుకోవడం, ముద్దు రానప్పుడు తిట్టడం చేసేటువంటి ఈ అలవాట్లు మానుకోవాలి. తల్లిదండ్రులకు ఉన్న పెద్ద చెడ్డ అలవాటు అండి. నేను చాలా కుటుంబాలు చూసిన భయంకరమైన చెడ్డ అలవాటు. మూడును బట్టి ప్రవర్తిస్తారు. మూడు వాళ్ళు కూడా అదే నేర్చుకుంటారు. మూడును చూసే వాళ్ళు ఎక్కడ ఎలా ఉండాలో నేర్చుకుంటారు. అవునా? అవునండి. ఎస్. మూడును బట్టి కాదు, నీ మూడు ఎలా ఉన్నా వాళ్ళు తప్పు చేస్తే తప్పని చెప్పండి, రైట్ చేస్తే శభాష్ అని మెచ్చుకోండి. గుడ్ బేటా, నువ్వు చాలా అద్భుతంగా రాణించావు, నువ్వు మంచి మార్కులు తెచ్చుకున్నావు, లేకపోతే మంచిగా బొమ్మ గీసావు, నువ్వు మంచిగా అది చేసావు అని మూడును బట్టి కాదు, వాళ్ళు చేసే క్రియలను బట్టి నువ్వు ప్రవర్తించాలి. అవునా అండి? అవునన్నా. అవును. మనం క్రియలను బట్టి స్పందించాం, మూడును బట్టి స్పందించాం కాబట్టి వాళ్ళకి కోపం వస్తుంది. రాదా మరి? నాకు కూడా అలాగే చిన్నప్పుడు నేను కూడా ఎన్నో అనుభవించాను అలాంటివి. ఉం? పిల్లల మీద దాని ప్రభావం మానసికంగా ఎంత పడుతుందో మీరు ఊహించలేరు. అది మీ ఊహ కూడా అందదండి, మానసికంగా ప్రభావం ఎలా ఉంటుందని. వాళ్ళు వయసు పెరుగుతున్న కొద్దీ దానికి సంబంధించిన తాలూకు భయాలు, దానికి సంబంధించిన తాలూకు ఒత్తిడి ఎలా అనుభవిస్తారో మీకు తెలియదు. మీరేముంది, మీరు మూడుని బట్టి ఎంతైనా ప్రవర్తిస్తారు. మీరు భార్యలతో పిల్లల ముందే కొట్లాడుకోవడం, గొడవలు పెట్టుకోవడం, అవునా? చేస్తారా? ఏం మాట్లాడారండి? స్పందించారు ఏందండి? జరుగుతున్నాయి అన్న. సో కాబట్టి పిల్లల మనసు కృంగిపోనివద్దంటే వాళ్ళని ఎంకరేజ్ చేయాలి, డిస్కరేజ్ చేయకూడదు. వాళ్ళు ఏ మంచి పని చేసినా ఎంకరేజ్ చేయాలండి. ఏ మంచి పని చేసినా ఎంకరేజ్ చేయాలి, ఏ పని చేసినా ఎంకరేజ్ చేయాలి. వాళ్ళు ఆటల్లో రాణించినా ఎంకరేజ్ చేయాలి, పాటల్లో రాణించిన ఎంకరేజ్ చేయాలి, చదువులో రాణించిన ఎంకరేజ్ చేయాలి. లేదు నేను చదువులో రాణిస్తే ఎంకరేజ్ చేస్తాను, ఆటలో పాటల్లో రాణిస్తే ఎంకరేజ్ చేయను అనే తల్లిదండ్రులు కూడా ఉంటారు కొంతమంది. అవునా? అంటే పెట్టుకుంటారు ఫిక్స్గా మెంటల్గా, చదువులో మాత్రమే రాణించాలి, మీ దానిలో ఏం తలదూర్చొద్దు. అలా కాదు, వాళ్ళు ఎందులో రాణించినా ఎంకరేజ్ చేయాలి, ప్రోత్సహించాలి, డిస్కరేజ్ చేయొద్దు. అనవసరంగా కోపం రేపవద్దు. మూడోది, ఎక్కడ పెంచాలి? ప్రభు యొక్క శిక్షలో పెంచాలంట. ఎడ పెంచాలండి? పిల్లల్ని ఎలా పెంచాలా? ప్రభు యొక్క శిక్షణ బాధలోనూ ఏ, తప్పు కదండి అలా పెంచడం. పిల్లల్ని మంచి మంచి కాలేజీలో ఎక్కడ హాస్టల్లో పెట్టి చదివించుకుంటూ చదువులో సెక్యులర్ స్టడీలో పెంచాలి ఎక్కువగా. కానీ ప్రభు యొక్క శిక్ష బోధే అవసరం అండి ఇవన్నీ మనకు. నిజం చెప్పండి, ఆదివారం ఒకవేళ సోమవారం ఎగ్జామ్ ఉంటే ఆదివారం చదువుకోవడానికి ఇంట్లో పెట్టాలి, కానీ సండే సాహసాన్ని కూడా తీసుకెళ్ళకూడదు. ఏమంటారు? మాట్లాడరు ఏంటండి? అది దేవునికి విరుద్ధమైన సంభాషణ. ఎందుకు ప్రభాకర్ గారు? నా దగ్గర అయితే చాలా మంది పిల్లలు ఎందుకు రాలేదంటే రేపు ఎగ్జామ్ ఉంది, వాళ్ళు చదువుకుంటున్నారని చెప్పి 100 సార్లు చెప్పారు నాకు సాకులు. అయితే అటువంటిప్పుడు మరి ఎగ్జామ్ లంచ్ కూడా బంద్ చేయాలి. మాట్లాడరేంటండి? మనం అలా చేస్తున్నామా? మన పిల్లల విషయంలో ఇలా ప్రవర్తించట్లేదా? వద్దులే అమ్మ, ఈరోజు ఏమొస్తావు ఫెలోషిప్కి, ఎగ్జామ్ ఉంది కదా, చదువుకోమని ఎంతమంది ఇంట్లో పెట్టి వచ్చారు చెప్పండి, ఒకసారి ఆలోచించండి.
హలో అవి జరిగినాయి. అవును. ఆ? సహవాసం కంటే, క్లాసుల కంటే, మంచి బోధ కంటే ఉద్యోగం ఇంపార్టెంట్ అని మీ పిల్లలకు మీరు నేర్పించలేదంటారా? ఆర్థిక సంబంధమైన లావాదేవీల కంటే మించింది ఏం లేదు. మీరు 1 గంట 2 గంటలు ఇలా వచ్చి వాక్యం అంటే మీకు నష్టం, అది ఇబ్బంది కలుగుతుంది అనవసరంగా. ఏమంటారు? ఎక్కువ సంఖ్య అలాగనే ఉన్నాయా. మేము కొంచెం అట్లా తలదూచినాం, అంతగా అలాగే లేదు. నాతో పాటు దేవుని స్తుతించుటూ ఆరాధించుతూ ఉండటమే మాకు ఒక మంచి లక్షణం. తల్లిదండ్రులారా మాట్లాడండి, తండ్రులారా తల్లులారా మాట్లాడండి దయచేసి. నిజంగా ప్రభు యొక్క శిక్షలో బోధలో పెంచుతున్నామా లేదా? ఎక్కువ సంఖ్య అండి. విశ్వాసుల పిల్లలకి ప్రార్థన కూడా చేయట్లేదు కొంతమందికి అయితే. ఇప్పుడు చెప్పండి, నేను ఒక మాట అడుగుతున్నాను. మన నిర్ణయాలు ఆర్థిక వనరుల మీద ఆధారపడి ఉన్నాయా, ఆధ్యాత్మికత సెంటర్గా ఉన్నాయా? చెప్పండి. చాలా మట్టుకు ఆర్థిక వనరుల మీదనే నిర్ణయాలు ఎక్కువ ఉన్నాయి. నిజం ఆర్థిక చెప్పండి. వనరుల మీద ఆర్థిక వనరులను పరిగణలోకి తీసుకోకూడదు అనేది నా ఉద్దేశం కానే కాదు. ఆర్థిక వనరుల కంటే ఆధ్యాత్మికత అనేది ఇంపార్టెంట్ అనేది ప్రాధాన్యత ఇవ్వాలనే విషయం మీలో ఎంతమంది తెలుసు? చెప్పండి. ఎంతమంది దాన్ని సీరియస్ గా తీసుకుంటారు? నేను తప్పక అయితే అట్లే ఉంటదన్న. ఆధ్యాత్మికమైన వాటికి ప్రాధాన్యత ఇవ్వాలి. నా పిల్లల్ని కూడా ఇప్పటికీ కొంతమంది సలహాలు ఇస్తూ ఉంటారు, ఎక్కడన్నా పంపించవచ్చు కదా మా దగ్గరికి, హాస్టల్ వేసి తక్కువ అవుతుంది, నువ్వు ఇంకా పరిచర్యకు ఆటంకం లేకుండా తిరగొచ్చు కదా. ఇప్పుడు నేను ఇట్లా ఊరు వెళ్ళాం అనుకో, పిల్లలు ఉన్నారు వెళ్ళాలి అంటే అప్పటికి 10 రోజులు వెళ్తాం, ఒక 2 రోజులు వెళ్ళాలంటుంటే పిల్లలు మంచిగా హాస్టల్ వేస్తే టెన్షన్ ఉండదు కదా అంటారు కొంతమంది. రైట్ అంటారు అది? వద్దండి, ఈ రోజుల్లో కరెక్ట్ కాదన్న. కరెక్ట్ కాదన్న, రాంగ్. అంటే నా పిల్లల్ని నేను పరిచర్యకు ఆటంకంగా నేను భావించట్లేదు. వేరేటోళ్ళు ఎందుకు ఆటంకంగా భావిస్తారో నాకు తెలియదు. నేను అందరికి అందుబాటులోకి వచ్చిన తర్వాత కూడా నా పిల్లలు నాకు ఆటంకం కానప్పుడు వాళ్ళని హాస్టల్ అని కొంతమంది అడుగుతూ ఉంటారు. రైట్ అంటారా రాంగ్ అంటారా? రాంగ్. పిల్లల్ని దేవుడు నాకు పెంచమని ఇచ్చాడా, హాస్టల్ వాళ్ళకి పెంచమని ఇచ్చాడా? నిజంగా చెప్పండి. మనకండి, తల్లిదండ్రులకండి. తప్పకుండా మనమే పెట్టుకోవాలి కదా. మీకు ఒకవేళ ఈ మాటలు కొంతమందికి చేదుగా అనిపించవచ్చు, ఇష్టం లేకుండా ఉండొచ్చు. నాతో రండి, తల్లిదండ్రులకు దూరంగా హాస్టల్లో పెంచిన పిల్లల భవిష్యత్తును మీకు చూపిస్తాను. వస్తారా? కళ్ళ ముందు చూస్తున్నామన్న కొంతమందిని. ప్రాక్టికల్ గా చూస్తున్నామయ్యా. తల్లిదండ్రుల ప్రేమకు, అనురాగాలకు, ఆప్యాయతలకు దూరంగా ఉన్న పిల్లలు హాస్టల్లో ఉండి ఏం నేర్చుకుంటున్నారు, పెద్ద అయిన తర్వాత ఎలా తయారవుతున్నారో మీకు కావాలంటే రండి చూపిస్తాను. 90 కుటుంబాలు చూపిస్తాను, ఒకటి కాదు. 100కు 90 కుటుంబాలు ఎలా ఉన్నాయో చూపిస్తాను. ఏదో ఒక 10% కుటుంబాలు కొంచెం బాగుండొచ్చు, కానీ మిగతా 90% కుటుంబాలు ఎలా ఉన్నాయి రండి. ఇప్పుడు మేము ఎక్కడున్నాం అన్న, వాళ్ళు విశాఖపట్నంలో చదవాలా, చదివించండి. మరి ఎట్లా మరి? అదే మీరు అడగాలి నన్ను. నేను అడిగిన ప్రశ్న నన్ను ఎట్లా అంటే అడిగితే అర్థం ఏంటిదండి? ప్రశ్న అడిగింది నేను కదా, ఎట్లా మరి అని. లేవు, కాలేజీలు లేవు, విశాఖపట్నంలో సీట్ వచ్చింది. ఇప్పుడు కొర్రేరు గారి పిల్లలను సంపత్ కుమారయ్య గారు వద్దంటున్నారు. నేను బీటెక్ ఆ ఏజ్ గురించి, పిల్లల గురించి మాట్లాడట్లేదండి. మీరు ఓకే ఓకే అన్న. 18 years ప్లస్ 18 years తర్వాత నో నేను ప్రాబ్లం. 17-18 సంవత్సరాల పిల్లల గురించి 18 సంవత్సరాల లోపు పిల్లలు మన దగ్గరే ఉండాలి. 18 లోపు. ఓకే, మేజర్ ఓకే. మేజర్ అయిన తర్వాత కూడా నా దగ్గర పెట్టుకుంటా అంటే నేను ఏం చేస్తాను చెప్పండి కొర్నేల్ గారు? గెలవదు. అంటే అన్న నిన్న సురేష్ అన్న ఒక మాట అన్నారు, కిచెన్ ఎక్కడ పెట్టుకుంటామని. అట్లాగే పిల్లల్ని దగ్గరలో చదివించుకుంటే బాగుంటది అన్న అభిప్రాయం నాకు వచ్చింది. అవును, అది మన చేతుల్లో ఉంటుంది. ఆ 18 సంవత్సరాలు దాటిన తర్వాత కూడా వారి యొక్క ప్రవర్తన వారి యొక్క ప్రవర్తన బట్టి, వారి యాటిట్యూడ్ని బట్టి, అరే వీడు దూరం పంపిస్తే చెడిపోతాడు అనుకున్నప్పుడు దగ్గర కాలేలో చూసుకోవాలి. ఏమంటారు? అవునయ్య, అవును. ఇప్పుడు అది మన పిల్లల స్వభావం మనకు తెలుస్తుంది, పక్కలకు తెలియదు కదండి. మన పిల్లలు ఎలాంటి వారో మనకు తెలుసు. వీడు సందు దొరికితే ఏం చేస్తాడో మనకు తెలుసు కదా. ఇప్పుడు నేను విజయనగరంలో ఉన్నాను, నేను ఒక ఇన్సిడెంట్ చూశాను అక్కడ. నాకు తెలిసిన వాళ్ళ ఒక కూతురు ఫ్రీడమ్ పెరుగుతున్న కొద్ది ఫ్రీడమ్ తీసుకున్నారు. వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు ఉద్యోగాల బిజీ. ఆమెను పట్టించుకోలేదు. పట్టించుకోకపోతే ఆమె
వేరే రకమైనటువంటి కొత్త బిజినెస్ స్టార్ట్ చేసింది, ఇల్లీగల్ బిజినెస్లో. మన కేసు అయింది, టీవీ9లో కూడా చూపించారు. సో ఆర్థిక స్వేచ్ఛ ప్రపంచములో మనకు ఆధ్యాత్మికత అనేది చాలా ప్రధానమైనదండి. ఆర్థిక స్వేచ్ఛ కొరకు ఆరాటపడిన వాళ్ళందరూ కూడా చెడిపోయిన వాళ్ళే చూసాం మనం. నిజమేనా? ఉండాలి, నిజమే. ఆర్థిక స్వేచ్ఛ ఎంతో కొంత ఉండాలి, కానీ ఆర్థికతే ప్రాధాన్యత సంతరించుకోకూడదు. పిల్లల్ని చెడగొడుతున్నారు చాలా మంది. ప్రభు యొక్క శిక్షలో బోధలో వాళ్ళు పెంచట్లేదు. వారికి అది అర్థం కావాలా. నువ్వు 18 years వరకు చక్కగా పెంచితే వాడు కాలేజీకి వెళ్ళిన తర్వాత బాగుంటాడు. ప్రభు యొక్క శిక్షలో బాలుడు నడవలసిన త్రోవను వారికి నేర్పించట్లేదు. బైబిల్లో చెప్పిన అనేకమైన మాటలను మనం మీరుతున్నాం. నిజమా కాదా చెప్పండి? ఎస్ బాలుడు అవునయ్య గారు. నడవలసిన త్రోవను నేర్పుతున్నామా? ఓకే, అది ఫ్యామిలీ సెమినార్లో నేర్పిస్తాను ఎలా ఉంటుంది బాలుడు నడవలసిన త్రోవ అనేది, చాలా డీటెయిల్గా చూస్తాం. ప్రభు యొక్క శిక్ష బోధ నేర్పిస్తున్నామా? అసలు ఏంటిది ప్రభు యొక్క శిక్ష బోధ మనకు తెలుసా ఇంతకీ? ఏది ఇంపార్టెంటో మనకే తెలియనప్పుడు మన పిల్లలకి ఏం నేర్పిస్తాం చెప్పండి? అవునయ్య అవును. చిన్న చిన్న వాటికే మనం పిల్లల్ని దూరం పెడుతున్నాం, ప్రభుకు దగ్గర తీసుకురావట్లేదు. ప్రభు మనమే సరిగా లేము. ఆధ్యాత్మికత ప్రపంచంలో వాళ్ళని పెంచాలి. ఈరోజు మనం ఉన్నది చెడు దినాల్లో. దినాలు చెడ్డవా మంచివా అని చెప్తుందా బైబిల్? చెడ్డవే అన్న, చెడ్డవి. దినాలు. మరి భయం ఉందా? దినాలు చెడ్డవి, మరి సమయాన్ని ఎలా పోనిస్తున్నారు మన పిల్లలు? ఎక్కడ గడుపుతున్నారు? మంచి సమయాన్ని గడుపుతున్నారా, చెడ్డ దినాలు గడుపుతున్నారా? మీరే చెప్పండి. సరే, ఈ విషయాలు మనము ఎక్కువగా ముందు క్లాసులలో నేర్చుకుంటాం. చూడండి, స్త్రీలు శిశువులను ప్రేమించాలంట. స్త్రీలు బిజీగా ఉండడం, ఉద్యోగాల పేరు మీద ఎక్కడెక్కడ తిరుగుతూ పిల్లల్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. 2 ఉద్యోగాలు చేయాల్సిన పరిస్థితి మంచిది కాదు. అది ఒక్కరే పిల్లల్ని చూసుకోవడానికి ఒకరు ఖచ్చితంగా ఉండాలి. మాకు వీలవట్లేదు, మేమిద్దరం ఉద్యోగాలు చేస్తాం, బయట తిరుగుతాం, మాకు వీలు కాదు పిల్లలు పెంచడం అన్నప్పుడు, నిజంగా చెప్తున్నాను, నేను అనకూడదు కానీ కఠినమైన మాట అనాల్సి వస్తుంది. అలాంటప్పుడు పెళ్లి చేసుకోవద్దు, పిల్లలు కనవద్దండి దయచేసి. నిజంగా చెప్తున్నాను, పెళ్లి మనకు సెట్ కాదు. పిల్లలు మనమే పెంచాలి. 18 ఏళ్ళు వచ్చేంత వరకు వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత మనది. ఒక్కసారి యూదా మతాన్ని చూడండి. వాళ్ళు ఎలా పెంచుతారు పిల్లల్ని. యేసు ప్రభు లాంటి వాడు కూడా 30 సంవత్సరాల వయసు వచ్చేదాకా తల్లిదండ్రులు లోబడి జీవించాడు. ఎందుకు జీవించాలి చెప్పండి? హలో, మాట్లాడండి దయచేసి. ఆయనకు వాక్యం తెలియకనా, లేకపోతే బోధించడం రాకనా? ఎందుకు బయటికి రాలేదు ఆయన? ఆయన సువార్త చెప్పడం రాకనా అండి? ఎవరయ్యా? నేనేం లేదు. యేసు ప్రభు అండి. ఆ, 12 సంవత్సరాల వయసులోనే శాస్త్రులను పరిశీలన లాంటి వాళ్ళనే తికమక పెట్టాడు ఆయన జ్ఞానంతో. అవునా? అవునయ్య అవును. మాట్లాడరేంటండి? అవునన్నా. చూడండి, మళ్ళీ ఆయన యూదా మతంలో ఉన్నటువంటి వాటికి లొంగిపోయి ఉన్నాడా లేదా అండి? ఉన్నాడండి. వాళ్ళ పద్ధతికి సో మనకు అలాంటి అది లేకపోవచ్చు, కానీ మినిమం కామన్ సెన్స్ సంబంధించింది కదా. 18 సంవత్సరాల పిల్లల్లోపు మనం పెంచాలి, మన బాధ్యత వహించాలని. కామన్ సెన్సా, లేకపోతే దానికి ఏమన్నా రాయాలి, ఏమన్నా రాసి వాళ్ళ నోట్స్? కామన్ సెన్సే ఉండాలి. ఆలోచించండి. ఈరోజు చాలా మంది స్త్రీలు శిశువులను ప్రేమించాలంటే చూడండి, మీరు తిమోతి రాసిన పత్రిక క్లియర్గా, మరి తీతు 2:5 చదవండి. ఎక్కడ ఉండాలి శిశువులను? స్త్రీలు ఎలా ఉండాలండి? చదువుకున్నారు కదా, ఒకసారి చదువుతారా ఈ లేఖనాలని? హలో అండి. ఓకే. అలాగుననే వృద్ధ స్త్రీలను కొండెకత్తెలను మిగిలిన మద్యపానాశక్తులనై ఉండక ప్రవర్తన యందు భయభక్తులు గలవారై ఉండవలననియు దేవుని వాక్యము దూషింపబడకుండానట్లు యవ్వన స్త్రీలు తన భర్తలకు లోబడి తన భర్తలను శిష్యులను ప్రేమించువారును స్వస్థ బుద్ధి గలవారును పవిత్రులను ఇంట ఉండి పని చేయువారును మంచివారునై ఉండవలనని బుద్ధి చెప్పు. ఇప్పుడు చెప్పండి, ఇంట ఉండి పని చేసుకోమంటున్నారా? పని చేయడం తప్పు కాదు. స్త్రీలు పని చేసి కుటుంబానికి ఆర్థిక సహాయాన్ని అందించడం ఏమాత్రం తప్పు కాదు. కానీ శిష్యులను భర్తలను నిర్లక్ష్యం చేసి పని చేయమని చెప్తుందా బైబిల్? మీరే చెప్పండి. హలో అండి. లేదు.
లేదు లేదు. ఇక్కడ నేను పని చేయడం ఉద్యోగం చేయడం తప్పని చెప్పట్లేదు. ఒకవేళ నీ ఉద్యోగం నీ పని నీ భర్తను ప్రేమించే విషయంలో శిష్యులను ప్రేమించే విషయంలో ఆటంకం కలిగితే దేన్ని వదులుకోవాలి? ఉద్యోగాన్ని పనిని వదులుకోవాలి. పనిని మీరే చెప్పండి. అది మీకు వదిలేసిన. ఎందుకంటే ఈ రోజు మనం ఎలాంటి భయంకరమైన పరిస్థితిలో ఉన్నాం. ఎందుకంటే మింగుడు పడని విషయం ఇది. చేదు, భయంకరమైన కఠినమైన చేదు సంబంధించిన విషయం. అవునా? అవునా? కడు చేదైన విషయం. బైబిల్ ఎందుకు చెప్తుంది? సామెతలు 31 అధ్యాయం చదువుకోవాలి, పక్కన పెట్టాలి, మళ్ళీ ఏం చేయాలనుకుంటే అది చేయాలి. ఏమంటారు? హలో అండి. కాదండి. క్రైస్తవులకు బైబిల్ అనేది ఒక వార్తాపత్రిక లాంటిది. ఏమంటారు? దినపత్రిక లాంటిది. రోజు వచ్చే దినపత్రిక ఇట్లా చదువుకొని మూసేస్తాం కదా, అంతవరకే అన్నమాట. ఏమంటారు? కాదన్న. కాదన్న. కాదంటేనే అలాగే ప్రవర్తించాలి మళ్ళీ. ఎన్ని కుటుంబాలు అస్తవ్యస్తంగా ఉన్నాయో తెలుసా అండి? ప్రతి కుటుంబంలో ఈరోజు తొంగి చూస్తే ఏ కుటుంబం బాగాలేనట్టు అనిపిస్తుంది. నిజమే కాదా చెప్పండి? అవునన్నా. సో పిల్లల్ని ప్రభు యొక్క శిక్షలో బోధలో పెంచట్లేదు. స్త్రీలు శిష్యులను భర్తలను ప్రేమించాలి, పని చేసుకోవాలి, ఇంట ఉండి చేసే పనులు చేసుకోవాలి. అపోస్తల కార్యంలో చూడండి, లూదియా కానీ ఎవరు కానీ వాళ్ళు కుటుంబానికి ఆటంకం లేని పనులు చేసుకున్నారు. అవునండి? స్టిచ్చింగ్లు అలాంటివి ఇలాంటివి. అంటే నా ఉద్దేశం ఏంటంటే స్త్రీలు పెద్ద పెద్ద ఉద్యోగాలు చేయకూడదన్న ఉద్దేశం కాదు, కానీ ఆ పెద్ద ఉద్యోగాన్ని భర్తను పిల్లల్ని చూసుకోవడానికి ఆటంకం వస్తే నువ్వేం చేస్తావు అనేది సవాల్. నువ్వు చదువుకోకూడదని ఎంత మాత్రం కాదు, నువ్వు చదువుకోవాలి. పిల్లలకు జ్ఞానం నేర్పించడానికి చదువుకోవాలి, పిల్లలకు బుద్ధులు నేర్పించడానికి చదువుకోవాలి, పిల్లలకు మంచి చెడులు నేర్పించడానికి చదువుకోవాలి. కేవలం సంపాదించడానికి చదువుకున్నాం అంటే చదువుకు అర్థం లేని విషయం. అవునా అండి? హలో. అవునన్నా. అవునండి. నువ్వు పెద్ద ఉద్యోగం చేస్తున్నావు, కింద ఇంట్లోని పిల్లలు చెడిపోతున్నారు, డ్రగ్స్ అడిక్ట్ అవుతున్నారు, ఫోన్కి అడిక్ట్ అవుతున్నారు, బయట రోడ్ల మీద తిరుగుతున్నారు. ఇప్పుడు ఏం చేయాలా? ఒక తల్లి ఆడ స్థానంలో ఉంటే ఏం చేయాలా? ఉద్యోగం అనేసి వచ్చి పిల్లల్ని చూసుకోవాలా, లేకపోతే నేను ఉద్యోగం చేస్తానా? పిల్లల్ని చూసుకోవాలన్నా. కొంతమంది ఆయమ్మలు పెడుతున్నారు, ఇప్పటికే చిన్న వయసులో ప్లే స్కూల్ వేస్తున్నారు. అవునా అండి? వేలు కట్టి. వ్యవస్థ మారిపోయింది. ఒకప్పుడు పిల్లలు 3 గంటలకు ఇంటికి వచ్చేవాళ్ళు స్కూల్ అయిపోయి. అవునా? మాట్లాడరేంటండి? ఇప్పుడు ఎర్లీగా వస్తే మీరు ఇంకో 2000 ఎక్కువ ఇస్తాం, మీ దగ్గర ఇంకో గంట ఎక్కువ ఉంచుకోమంటున్నారు. నిజమా కాదా చెప్పండి? కరెక్టే అన్న. అది నిజమే. ఇప్పుడు జరిగేదంతా అది. ఒకప్పుడు పిల్లలు తల్లిదండ్రులతో గడపడానికి కావాల్సిన సమయం ఉంటుండే. ఇప్పుడు పిల్లలకు తల్లిదండ్రులతో గడపడానికి సమయం లేదు. పిల్లలు కూడా సమయం ఇవ్వట్లేదు. పిల్లలు రాగానే మళ్ళీ పుస్తకాలు పట్టుకోవాలి 6 గంటలకు వచ్చిన. అవునా? మరి ప్రభు యొక్క శిక్ష బోధ ఎప్పుడు పెంచుతున్నాం ఆలోచించండి. నిజంగా ఇవి బాధ కలిగించే విషయాలు. పిల్లలు కూడా ఒక కొడుకుగా కూతురుగా పిల్లలారా అన్ని విషయంలో మీ తల్లిదండ్రులకు మాట వినాలి. ఇది ప్రభుని బట్టి యుక్తమై ఉన్నది. తల్లిదండ్రులకు విధేయత చూపించాలి. ఈరోజు లేరు. చాలా మంది పిల్లలు అమ్మా నాన్న చెప్పినట్టు వినట్లేదు, తల్లిదండ్రులు వినేలా చేసుకోవట్లేదు, తల్లిదండ్రులు పెంచట్లేదు. కుటుంబ వ్యవస్థలో ఒక అద్భుతమైన మాట ఉన్నది. ఈవెన్ సంఘ కాపరిగా కావాల్సిన అర్హతలు చెప్పబడింది. తన పిల్లలను స్వాధీనమందుంచుకునే శక్తి కలిగిన వాడై ఉండాలంట కాపరైన వాడు. అవునండి? ఒక సంఘానికి కాపరత్వం చేయాలంటే, సంఘానికి నాయకత్వం చేయాలంటే, సంఘానికి ఒక పెద్దగా ఉండాలంటే తన పిల్లలను స్వాధీనమందుంచుకునే శక్తి కలిగిన వాడై ఉండాలా. ఈ రోజు నిజంగా ఈ ఒక్క అర్హతలో చూసినా కూడా చాలా మంది పిల్లల్ని తమ స్వాధీనమందుంచుకునే శక్తి కలిగిన వారి స్థితిలో లేరు. ఉన్నారంటారా? లేరన్నా. మరి అలా లేనప్పుడు సంఘానికి నాయకులై ఉండే అర్హత ఉన్నట్ట లేనట్ట మీరే చెప్పండి. లేనట్టే. కుటుంబాన్ని ఏలనేలోడు సంఘాన్ని ఏలటానికి అర్హుడు కాదని బైబిల్ సెలవిస్తుంది. నిజమా కాదా? కుటుంబాన్ని పరిపాలించే అర్హత లేనోడు సంఘాన్ని పరిపాలించలేడని బైబిలే సెలవిస్తుంది. ఇద్దరు ఉన్నటువంటి నీ పిల్లల్ని చక్కగా చూసుకున్నప్పుడు సంఘం 20 మందిని ఎలా చూసుకుంటావు అని ప్రశ్న సవాల్ వేస్తుంది బైబిల్. వేస్తుందంటారా? ఈరోజు చాలా మంది పాస్టర్లు చూస్తున్నా, ఇద్దరు పిల్లల్ని చక్కగా పెంచడం రాదు, గాలికి తిరుగుతూ ఉంటారు, వాళ్ళు అస్తవ్యస్తంగా ఉంటారు, తల్లిదండ్రుల మాట వినరు, సేవకుల మాట వినరు,
కనీసం పలకరించరు మంచిగా. ఎవరైనా పెద్దలు వస్తే రెస్పెక్ట్ చేయరు, పలకరించరు కొంతమంది పిల్లలు. అవునా అండి? అవునన్నా, అవునయ్యా అవును. జరుగుతుంది. మొన్న ఊరు తాడికొండకి వెళ్ళాను కదా, ట్రైబల్ ఏరియాకి. అక్కడ లోకల్ పాస్టర్ పాప అంటే కాలు మీద కాలేసుకొని మామూలు పడుకుంటుంది, ఇష్టం ఉన్నట్టుగా ఫోన్లు చూస్తుంది. అంటే భయం లేదు ఈరోజు పిల్లలకి. ఉందా అండి? లేదయ్యా, అసలు నేర్పలే ప్రభు యొక్క శిక్షలో బోధలో. ఆ పాప నేనే 4 సార్లు ప్రతిరోజు ఉదయం నేనే పలకరించాను. అమ్మ గుడ్ మార్నింగ్, అమ్మ ప్రైజ్ లాడ్, ఎలా ఏం చేస్తున్నావు, నేనే పలకరించాను. 9th క్లాస్ చదువుతుంది అంతే. అసలు డిసిప్లిన్ లేదు. ఈరోజు ఎక్కడ ఉన్నారండి పిల్లలు, నిజంగా చెప్పండి. హలో, ఏలే గారు మీ వాయిస్ రాలేదు. అదేంటండి, టైం కాకముందే ముగ్గురు వెళ్ళిపోయారు గ్రూప్లో నుండి, జూమ్లో నుండి. సారీ, 4. ఇంతకు ముందు కూడా నిన్న కూడా అలాగే జరిగిందనే. క్లాస్ టైమే కాలే కదండి, 4 వెళ్ళిపోయారు అప్పుడే. ఆర్భాటాలు ఎక్కువైపోయినాయి గారు. అంటే ఈ విషయాలు కూడా మీకు ఇబ్బంది కనిపిస్తున్నాయి అండి? అవసరమైన విషయాలు మాట్లాడుతున్నాయి, ఏమన్నా బోరు కొట్టే విషయాలు అండి ఇవి? బోరు కొట్టేవి కావయ్యా, అవసరమైంది పట్టుకుందాం అనే ఆలోచన కోల్పోయారు, ఆ నిరీక్షణ కోల్పోయారు. పూట గడిస్తే చాలు, కానుకొస్తే చాలు, 2 మాటలు చెప్పడం చాలు. ఇదంతా రహస్యం కదా, ఇవన్నీ చూడరు కదా, దేవుడు మాత్రం చూస్తాడు. ఒకసారి ఆలోచించండి, అసలు ఇవన్నీ ఎంత బాధ కలిగించే విషయాలు. పిల్లలు అలా లేరు ఈరోజు. అది మరి తల్లిదండ్రుల ప్రాబ్లం ఉన్నది అంటే. ఇప్పుడు తల్లిదండ్రుల గురించి ఎందుకు మాట్లాడుతున్నా అంటే, ఇది పిల్లలు చెప్తున్నారు, కానీ పిల్లలు ఇలా అవ్వడానికి గల కారణం ఏంటి చెప్పండి, ఇలా ఉండకపోవడానికి. హలో, సరే, తల్లిదండ్రులు మంచిగా చెప్పిన తర్వాత కూడా మాట్లాడరు ఏంటండి? సురేష్, ఏదైనా యాడ్ ఆన్ చేస్తావా? ఈ విషయంలో నీ ఆలోచన ఏదైనా పంచుకో, ఒక నిమిషం. యాక్చువల్గా తల్లిదండ్రులు ఇచ్చేటువంటి ఫ్రీడమ్ ఏదైతే ఉందో ఇట్లాంటి విషయాల్లో, అది కాన్షియస్ లేకుండా చేసేస్తున్నారు అన్నమాట. వాళ్ళు ఏ విషయాల్లో పిల్లల్ని దగ్గర పెట్టుకోవాలి, ఏ విషయాల్లో జాగ్రత్త పరుచుకోవాలి, ఏ విషయాల్లో ఫ్రీడమ్ ఇవ్వాల్సింది, ఏ విషయాల్లో ఫ్రీడమ్ ఇవ్వకూడదు అనే విషయాల్ని చెప్పాలంటే మెలకుగా ఉండట్లేదు తల్లిదండ్రులు. దాని మూలంగా ఏమవుతుందనంటే, తల్లిదండ్రులు చెప్పే మాటని లైట్ తీసుకునే ప్రమాదం వచ్చేస్తుంది. చాలా చోట్ల చూస్తా ఉన్నాం. అసలు తల్లిదండ్రులు అంటే లక్ష్య పెట్టేవాళ్ళే కనబడట్లేదు పిల్లలు. తల్లిదండ్రుల మాట, వాళ్ళ కమాండ్ లక్ష్య పెట్టకుండా వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారో అవి చేసుకుంటూ, వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారో అవి చేసుకుంటూ వెళ్తున్నారు. వాళ్ళకి ఏం కావాలో అవి మాత్రమే తల్లిదండ్రుల దగ్గర అడుగుతున్నారు. తల్లిదండ్రుల ఉద్దేశాలు కానీ, తల్లిదండ్రుల ఆలోచనలు కానీ, వాళ్ళ భక్తి సంబంధమైనటువంటి ఆ ఆ క్రమశిక్షణ కానీ కోల్పోతున్నారు ఇప్పుడు జనరేషన్. సో కాబట్టి చిన్నప్పటి నుంచే దాన్ని మనం ఏం చేయాలంటే, బేసిక్స్ పిల్లలకి ఏ బేసిక్స్ అయితే నేర్పించి కంప్లీట్గా వాళ్ళని స్వాధీనమందు ఉంచుకోవాలో, ఆ స్వాధీనమందు ఉంచుకునేటువంటి ఆ బేసిక్స్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. సో డియర్ పేరెంట్స్, నిజంగా ఆలోచించండి ఈరోజు ఏం జరుగుతుందో. పిల్లలు చాలా విషయాల్లో తల్లిదండ్రుల మాట వినట్లేదు. వాస్తవానికి అది ప్రభువుని బట్టి యుక్తమైందంట, యుక్తమైన పని. అమ్మా నాన్న చెప్పినట్టు తల్లిదండ్రుల మాటకు లోబడడం అనేది అది ఒక శ్రేష్టమైనటువంటి పని, తెలివి కలిగినటువంటి పని, వివేకం కలిగిన పని. యుక్తమైన పని అంటే అర్థం ఏంటిది? వివేకం కలిగిన పని అది.
మరి ఈ రోజు అలాంటి వివేకం మన పిల్లలు ఎందుకు లేకపోతుంది, ఎందుకు మనం చూడలేకపోతున్నాం? చిన్నప్పటి నుండే స్వేచ్ఛ, అధిక స్వేచ్ఛనిచ్చి, లేకపోతే అధిక కంట్రోల్లో పెట్టి, లేకపోతే అధికంగా ఫోన్లు అవసరతల మించి అక్కర్లు తీర్చి చెడగొడతా ఉన్నారు. సో తల్లిదండ్రుల మాట వినాలి, విధేయత చూపించాలి. ఈరోజు ఇంటి పని చేయని కూతుళ్ళు ఉన్నారు, 15 సంవత్సరాల వయసు వస్తుంది, ఇంట్లో కనీసం రైస్ పెట్టమంటే బెటర్, ఇంట్లో అంటే ఏదంటారు, ఇల్లు క్లీన్ చేయమంటే క్లీన్ చేయరు. అవునండి? కొంతమంది కుర్రాళ్ళు బయటికి వెళ్ళి కిరాణా షాప్కి వెళ్ళి సరుకులు తెమ్మంటే దేరు. నిజమేనా? హలో, మా తల్లిదండ్రులు ఏం కష్టపెట్టకుండా మమ్మల్ని పెంచారు అని చెప్పుకునే వాళ్ళు ఉన్నారన్న. పిల్లలా చెప్పుకోవడం అది దౌర్భాగ్యకరమైన స్థితి. మమ్మల్ని ఏం కష్టపెడకుండా పెంచిరని తల్లిదండ్రులు కూడా ఫీల్ అవుతున్నారు. మా పిల్లలకు మేము ఏం కష్టం లేకుండా పెంచామండి. అది గొప్ప విషయం అనుకుంటూ రండి. ఎవరు చెప్పారు అలా అది గొప్ప విషయం అని? అది మూర్ఖత్వానికి సంబంధించిన విషయం. ఆ విషయాన్ని పెద్ద హానర్ గా చెప్పుకునే వాళ్ళు కూడా ఉన్నారండి. ఏంటంటే యువతల వాళ్ళని ఊరు నువ్వు చెడిపోతున్నా మేము చూసుకుంటుండలేదు అన్నట్టుగా ఫీల్ అవ్వాలని ఏమో. భవిష్యత్తును కోల్పోతారు. మా తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి నాకెంత కష్టం కలగకుండా పెంచారు, బాధ కలగకుండా పెంచారు, అసలు ఎంత ప్రేమ నేనంటే అని వాళ్ళని అట్లా పెంచబడిన వాళ్ళు పెళ్ళైన తర్వాత ఏమంటారు, మా అమ్మ నాన్న నాకు కాలు పట్టకుండా పెంచారు అని భర్తకు తొందరగా లోబడతారు కదా. ప్రభు మాటకు లోబడి భర్తకు తొందరగా లోబడతారు కదా రేపు పెళ్ళైతే అలాంటి ఆడపిల్లలు. ఇలాంటి మనస్తత్వం ఉన్నోళ్ళు వాళ్ళకి మనం ఎన్ని మంచి చేసినా వాళ్ళకి మంచి అనిపించదు. అంటే ప్రభు శిక్షణలో పెంచలేము. సో డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, పేరెంట్స్ ఏం చేస్తున్నారు? చదువు 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 అని నెత్తి మీద రుద్దుతున్నారా? బ్యాలెన్స్ చేస్తున్నారా లైఫ్? పిల్లలకు పని చెప్పాలి, పనులు చేయించాలి, పనులు నేర్పించాలి, కష్ట సుఖాలు, ఈవెన్ వాళ్ళు లేచినప్పుడు పక్క బట్టలు తీసుకోవడం కూడా నేర్పించట్లేదు ఎవరు. అవునా? అవునయ్య, అవును. అది ఎవరు చేసుకోవాలి? వాళ్ళ పనులు చేసుకోవాలి. అవునా? నీళ్లు పెట్టుకోవాలి, వాళ్ళే వేడి నీళ్ళు పెట్టుకోవాలి, వాష్రూమ్ తీసుకెళ్ళాలి, స్నానాలు చేయాలి, అవి కూడా అన్ని తీసుకొచ్చి పెట్టాలి. మనం సబ్బు కాంచెలు అన్ని తీసుకొచ్చి అందించాలి. వరస్ట్ వ్యవస్థ అండి అది, ఎంత భయంకరమైన వ్యవస్థ అది అలా చేయడం. సహకరించాలి కానీ మొత్తం పనులు మనమే చేసి పెట్టకూడదు. అవునా? అవునయ్య, అవును. వాళ్ళు ఒక వయసు వస్తున్నప్పుడే నేర్పించాలి వాళ్ళ పనులు. 3 సంవత్సరాల వయసు నుంచి వాళ్ళ పిల్లలకి పనులు ఎప్పుడో నేర్పించాలి. అంటే 3 సంవత్సరాల వయసులో వాళ్ళు ఏం చేసుకోగలుగుతారు అంతవరకే చెప్పాలా. 5 సంవత్సరాలు దాటితే వాళ్ళకి ఇంకా మిగతా పనులు నేర్పించాలి. అవునా? అవునండి, అవును. సో భయంకరమైన వ్యవస్థ. కొంతమంది ఆడపిల్లలు 10-12 సంవత్సరాల వయసు వచ్చినా కూడా తండ్రులు స్నానాలు చేపిస్తున్నారు ఇప్పటికి. అవునా? నవ్వుతారేందండి, నిజమా కదా? మనం అంటే చెప్తే అసలు వీళ్ళకి సరైన ప్రేమ లేదనే వాళ్ళు ఉన్నారు. రైటా? అది రైటేనా? 10 లేపితే మనం సరిగ్గా ప్రేమించినట్టు వాళ్ళు. నాకు హాస్టల్లో పుట్టి పెరిగిన వాళ్ళు ఎలా ఉంటారో నాకు తెలుసు. మా ఇంట్లో పెట్టుకున్నాను కాబట్టి 12 గంటలు నిద్ర లేసేవాళ్ళండి. 12 గంటలు నిద్ర లేస్తారు, అర్ధరాత్రి లేటుగా పడుకుంటారు. ఇక్కడ మాకు వచ్చే నీళ్లు గంటన్నరే వస్తాయి, 6:30 నుండి 8 గంటలలోపు ఆ నీళ్ళు అయిపోతాయి. మేము స్టోర్ చేసి పెట్టుకున్న నీళ్ళను మళ్ళీ అప్పుడు వాడతారు. విన్నారు అసలు? సో తల్లిదండ్రులకు విధేయత చూపుట ధర్మం. నీకు మేలు కలుగునట్లు వారిని సన్మానించాలి. తల్లిదండ్రులను సన్మానిస్తేనే మేలు కలుగుతుంది. సో ధర్మశాస్త్రంలో ఆజ్ఞలన్నింటిలో ఒకే ఒక అద్భుతమైన ఆజ్ఞ అండి. వాగ్దానంతో కూడిన ఆజ్ఞ ఒకటే, తల్లిదండ్రులకు విధేయత చూపించాలి. అవునా? అలా విధేయత చూపిస్తే దీర్ఘాయుష్మంతులు అవుతారని చెప్పబడింది. ధర్మశాస్త్రంలో ఏ ఆజ్ఞలో కూడా ప్రామిస్ లేదు. ఒకే ఒక వాగ్దానం ఉన్న ఒకే ఒక ఆజ్ఞ ఇది. పిల్లలకు చెప్తున్నారా? ఇవి ఎందుకు లోబడాలో చెప్తున్నారా? వాక్యం ఏం చెప్తుందో చెప్తున్నారా? అలా చేస్తే భూమి మీద వాళ్ళు దీర్ఘాయుష్మంతులు అవుతారంట. ఇది వాగ్దానంతో కూడిన ఆజ్ఞలో మొదటి ఆజ్ఞ ఇది. ఒకసారి స్లేట్ 5 చూపెట్టండి కొంచెం. సో ఆలోచించండి డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఇది మన కొరకే, మన కుటుంబ వ్యవస్థలను కాపాడుకోవడం కొరకే. మాకేం రాదండి. ఫ్యామిలీ సెమినార్ పెడితే మాకు వచ్చేది ఏం లేదు. నిజం చెప్తున్నాను. సంతోషం అంతే. కుటుంబాలు నిలబడితే సంతోషించాలని చూడాలని అంతే. సంతోషం కొరకే, ప్రభువును సంతోష పెట్టడం కొరకే.
సో డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఇవన్నీ ఆలోచించండి ఏం జరుగుతుంది. తల్లిదండ్రులకు విధేయత చూపుట ధర్మం, అది నీకు మేలు కలిగినట్లు వారు సన్మానించాలా. వాళ్ళు భూమి మీద ఆ దీర్ఘాయుష్వంతులు అవుతారు. ఎంత అద్భుతమైన విషయాలు. పిల్లలు ఈ రోజు ఎక్కడ చూసినా అంటే అసలు కాలు మీద కాలేసుకుని కూర్చోడాలు, పెద్దలతో మాట్లాడుతున్నప్పుడు గారాలు పోతారు, అక్కడ జేబులో చేతులు పెట్టి మొబైల్ తీసుకుంటారు. అవునా? ఎంత ఎంత భయంకరంగా ఉంది తెలుసా అండి వ్యవస్థ. ఉందా అంటారా లేదంటారా చెప్పండి? తల్లిదండ్రి ఏదైనా చెప్తున్నా కూడా అసలు మొబైల్లోనే చూస్తారు కానీ వాళ్ళు చెప్పే మాటలు పట్టించుకోరు. నేర్పుదలలో ఉండాలి. సో ఆలోచించండి డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఈ రోజు వరకు మనం ఇక్కడ ముగించుకుందాం. రేపు ఒక విశ్వాస పాత్రను మనం నేర్చుకుంటాం అవసరతను బట్టి. సో డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మనం చాలా నేర్చుకోవాలి. ఫ్యామిలీ సెమినార్ అనేది నిజంగా ఇప్పుడు నేను చేసే స్థాయిలో లేను వాస్తవం చెప్పాలంటే, కానీ మీ కొరకు మాత్రమే ఆలోచించి నేను దేవుని చిత్తం కొరకు కనిపెడతా ఉన్నాను ఇప్పుడు కూడా స్టిల్. సో కుటుంబ వ్యవస్థను కట్టుకుందాం. కుటుంబ వ్యవస్థ, నేను సురేష్ నాకు ఫోన్ చేసి అన్న ఎక్కడ వీలైతే అక్కడ అడుగడుగున ఫ్యామిలీ సెమినార్ చేయాలన్నాడు. నిజంగా మేము సీరియస్గా ఆలోచించాం. విజయనగరంలో మా అన్న వాళ్ళతో మేము చర్చించుకున్నాం, నా ఫ్రెండ్స్తో నేను చర్చించుకున్నాం, ఎక్కడ సందర్భం అక్కడ ఫ్యామిలీ సెమినార్ చేయాలని. కుటుంబ వ్యవస్థ కూలిపోతుంది. కుటుంబ వ్యవస్థ కూలిపోతే సంఘం బలహీనమవుతుంది. సంఘం బలహీనమైతే సమాజంలో మన సాక్ష్యం కోల్పోతాం. అవునా అండి? సమాజంలో సాక్ష్యం ఉంటుందా పోతుందా మనది ఆలోచించండి. ఇది మీ గురించి నా గురించి కాదు, ప్రభు గురించి సంబంధించిన విషయం. ఇది నీ గురించి నాది గురించి కాదు, ఆయన ప్రాణం పెట్టి సంపాదించిన సంఘానికి సంబంధించిన విషయం. కుటుంబ వ్యవస్థ కట్టబడితే సంఘానికి అది మేలు. సో ఇది మనకు సంబంధించిన విషయం కాదు, ఇది మీ వ్యక్తిగత సంబంధించిన విషయం కాదు. ఇది మీరు మీ గురించి ఆలోచించడానికి సంబంధించిన విషయం కాదు, ఇది సంఘం గురించి సంబంధించిన విషయం. ఇది యేసుక్రీస్తుకు సంబంధించిన విషయం అండి. ఎందుకంటే యేసుక్రీస్తుని బట్టే, యేసుక్రీస్తే చెప్పాడు భర్త భార్యకు లోబడాలని, భార్య భర్తకు లోబడాలని, భర్త భార్యను ప్రేమించాలని, క్రీస్తుని బట్టే ప్రేమించమని చెప్తున్నాడు. పిల్లలు తల్లిదండ్రులు లోబడాలని చెప్పింది క్రీస్తుని బట్టే, ప్రభువుని బట్టే అది యుక్తమై ఉన్నది. వీటన్నిటిలో సెంటర్ పాయింట్ ప్రభు ఉన్నాడనే విషయాన్ని మర్చిపోకూడదు. భర్త భార్యను ప్రేమించాలన్నా, భార్య భర్తకు లోబడాలన్నా, తల్లిదండ్రులు పిల్లల్ని కోపం రేఖ పెంచాలన్నా, పిల్లలు తల్లిదండ్రులు విధేయత చూపించాలన్నిట్లో అన్నిట్లో సెంటర్ పాయింట్ ఎవరో తెలుసా? ప్రభు. అవునా అండి? ప్రభు ఉన్నాడా అన్నిట్లో సెంటర్ పాయింట్? అవునయ్యా. ప్రభుని ఎలా పక్కన పెడుతున్నాం? ప్రభును ప్రేమిస్తున్నానని చెప్పుకుంటూ ప్రభుని ఎలా పక్కన పెడతాం ఆలోచించండి ఒకసారి. సో డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, వెరీ సీరియస్ విషయం. సీరియస్గా ఆలోచించండి, సీరియస్గా నిర్ణయాలు తీసుకోండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్.